ఫేక్ వార్తల ప్రచారానికి అలవాటు పడ్డ సీఎం రేవంత్ ను జైల్లో ఎందుకు పెట్టకూడదంటూ కేటీఆర్ ప్రశ్నించారు. నా బంధుకు 10,000 కోట్లు కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని రేవంత్ అబద్ధం చెప్పాడని మండిపడ్డారు. తాను సెక్రటేరియట్ కింద ఉన్న నిజాం ఆభరణాలను తవ్వినట్లు నకిలీ కథనాన్ని సృష్టించాడని తెలిపారు. కేంద్ర హోంమంత్రికి సంబంధించిన ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేశారని, ఓయూకి సంబంధించిన నకిలీ సర్క్యులర్ను పోస్ట్ చేశారని ట్వీట్ చేశారు.